అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతతో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయన్న దానికి ఈ ఉదాంతం ఒక చక్కటి ఉదాహరణ. హైదరాబాద్లో ఉన్న ఒక రోగికి చైనాలో ఉన్న వైద్యుడు అత్యాధునిక సాంకేతికతతో సర్జరీ చేయడమే కాదు, దాన్ని సక్సెస్ చేసిన వైనం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ ఆసుపత్రి చేసిన ఈ అద్భుతాన్ని చూస్తే వావ్ అనకుండా ఉండలేని పరిస్థితి. ఇంతకు అసలు ఏం జరిగింది? ఇది ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్నకు సమాధానం ఇదే. ఎక్కడో 7,000 కిలోమీటర్ల దూరంలోని చైనాలో వుహాన్ నగరంకు భారత్కు చెందిన వైద్యుడు డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్ ఉన్నారు. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రిలో 63 ఏళ్ల ఒక మహిళ మూత్రాశయ సంబంధిత సమస్యతో తీవ్రమైన ఇబ్బందికి గురవుతుంది. అయితే ఆసుపత్రికి చెందిన వైద్యులు మహమ్మద్ గౌస్ చైనాలోని వుహాన్ ప్రాంతంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ టెక్నాలజీని ఎంత బాగా పనిచేస్తుందో సదస్సుకు హాజరై వైద్య నిపుణులకు చూపించేందుకు వీలుగా సదస్సుకు హాజరైన పలువురు సర్జర్లు లైవ్ లో 26 సర్జరీలు చేశారు. అందులో 5 విదేశాల్లో ఉన్న వారికి సైతం సదస్సు జరిగే ప్రాంగణం నుంచి చేసేశారు. అలా చేసిన వాటిల్లో ఒకటి హైదరాబాద్ కు చెందిన వైద్యుడు సయ్యద్ మహమ్మద్ గౌస్ ఒకరు. ఇంతకు ఈ సర్జరీ ఎలా సాధ్యమైందన్న విషయంలోకి వెళ్తే, వుహాన్లోని టోంగ్జీ ఆసుపత్రిలోనికి చెందిన వైద్యులు టీంతో పాటు హైదరాబాదీ వైద్యులు గౌస్ హైదరాబాద్లోని ఉన్న ఆసుపత్రి వైద్యులు అంతా కలిసి సమన్వయంతో ఈ సర్జరీని పూర్తి చేశారు. సర్జరీకి ముందు 2 దేశాలు వైద్యులు రోగి వైద్య చరిత్రను, స్కానింగ్ రిపోర్ట్లను జాగ్రత్తగా పరిశీలించారు. అనంతరం టోంగ్జీ ఆసుపత్రిలోని రోబోటిక్ సిస్టమ్ ను హైదరాబాద్లోని ఆసుపత్రి రోబోటిక్ సిస్టమ్ కు అనుసంధానం చేశారు. రోబోటిక్ వ్యవస్థలో అమర్చిన అత్యాధునిక 3D కెమెరాలు హైదరాబాద్లోని రోగికి సంబంధించిన దృశ్యాలను వుహాన్లో ఉన్న డాక్టర్ గౌస్ కు లైవ్ లో చూపించడంతో ఆయన ప్రత్యేక కన్సోల్ వద్ద కూర్చొని రోబోటిక్ చేతుల్ని నియంత్రిస్తూ సర్జరీ పూర్తి చేశారు. 5G నెట్వర్క్ సహాయంతో కేవలం 200 మిలియన్ల సెకన్ల తేడాతో ఆదేశాల్ని ఇచ్చేలా చేయడంతో అత్యంత ఖచ్చితత్వంతో సర్జరీ పూర్తయింది. మొత్తం సర్జరీ 90 నిమిషాల్లోనే పూర్తయింది. అనూహ్య రీతిలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సర్జరీని కొనసాగించేందుకు వీలుగా హైదరాబాద్లోని వైద్యుల టీం థియేటర్లో సిద్ధంగా ఉంది. అంది వచ్చిన సాంకేతికతతో సుదూరాన ఉన్న వైద్యులు సైతం సులువుగా సర్జరీలు చేసేందుకు వీలుందన్న అంశం ఉదాంతంతో నిరూపితమైందని చెప్పాలి.